ఈరోజు డే 3, డే 2 నైట్ వచ్చి ఇక్కడే స్టే చేసాము. ఈ ఏరియా పేరు వచ్చి అనురాధపుర. చూడండి మాకు ఇచ్చిన హోటల్ అంటే 25 రూమ్స్ సపరేట్ ఇచ్చారు. ఇక్కడ ఉండేది 25 రూమ్స్. ఇంకా వేరే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఇంకో 25 రూమ్స్ ఇచ్చున్నారు. ఇది రిసార్ట్ టైప్. చూడండి మన శ్రీలంకలో హైవే పక్కనే రైల్వే స్టేషన్స్ కూడా చాలా కనిపిస్తాయి. ఇదో రైల్వే కోచెస్ చాలా బాగుంటాయి చూడండి. అలానే రైల్వే క్వార్టర్స్ కూడా వస్తాయి. నేను చిన్నప్పుడు అంతా రైల్వే క్వార్టర్స్లోనే పుట్టి పెరిగినాను. నాకు రైల్వే క్వార్టర్స్కి చాలా అనుబంధం ఉంది. ఇప్పుడు మనమైతే తలైమన్నార్ రీచ్ అయినాము. మేము ఇప్పుడు రీచ్ అయిన ప్లేస్ తలైమన్నార్లోని తిరుకేటేశ్వరం టెంపుల్ అయితే విజిట్ చేస్తున్నాము. రావణాసుడు వైఫ్ అయిన మండోదరి వల్ల పుట్టినళ్ళు ఇక్కడే. మన గుళ్ళలాగే ఇక్కడ కూడా మనం పంచి కట్టుకుని వెళ్ళాలా, షర్ట్ అయ్యి వేసుకోకూడదు. రండి లోపలికి వెళ్తాము. మా మేజ్ చూడండి ఎంత బాగున్నాడో. లోపలికి వెళ్ళి చరిత్ర మొత్తం చెప్తాను, వినండి. నమస్కారం, నేను ట్రావెల్ ఫ్యాక్టరీ నుండి. ఇది వచ్చేసి శ్రీలంకలోని తిరుకేతేశ్వరం టెంపుల్. మన రామాయణంతో లింక్ అయి ఉన్న టెంపుల్. రావణాసుడు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి పూజలు చేసిన టెంపుల్. అండ్ సీతమ్మ గారిని ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు శ్రీలంకలో ఫస్ట్ ఉంచిన ప్లేస్ ఇది. దీని తర్వాతనే సీత వెళ్ళకి తీసుకెళ్లారు, అంటే అశోక వాటికకి తీసుకెళ్లారు. ఫస్ట్ మాత్రం ఇదే టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్. శివుడి గుడి చాలా అద్భుతంగా ఉంటుంది. Place Tiruketeshwaram temple. As Mahesh said, that is most important temple in Sri Lanka, one of the best one, right? So actually this one lingam belong to this one, right? And this place is puja by Ravana's wife land. This one, right? రావణాసుడి వైఫ్. Yeah, Ravana. And ఏరియా నేమ్ area Talaimannara. This Talaimannara. ఇది శ్రీలంకలో ఉన్న 5 శివుడి టెంపుల్స్ లో 5 లింగాస్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ లింగా. 5 లింగాస్ ఉన్నాయి. అందులో తిరుకేతేశ్వరం, తిరుకోణేశ్వరం, నగులేశ్వరం, ఇట్లా 5 లింగాలు ఉన్నాయి. అందులో ఇది ఒక ఫేమస్ టెంపుల్. అండ్ ఇది వచ్చేసి రావణాసుడి వైఫ్ వాళ్ళ మదర్ ల్యాండ్ అనమాట. ఇక్కడ నుండే వాళ్ళ రావణాసుడి వైఫ్ సొంత ఊరు. చూసి భయపడొద్దండి, అది నేనే దర్శనానికి వెళ్తున్నాను. వాళ్ళంతా పంచలు చీరలు అన్నీ కట్టినారు. ఈడైతే చూడండి, ఆడ కోట కనిపిస్తుంది. లోపలికి అయితే వెళ్ళలేదు. ఇప్పుడు మనం తలైమన్నార్ వెళ్తున్నాం, అంటే రామ్ సేతు వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. లోపల అలా ఎలా ఉంటుందో అంతా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. చెప్పు ఏందన్నా పుష్ప పార్టీ లేదా? మంచిది. ఏంది కామెడీగా తీస్తున్నావు? The island of Mannar. We came through from here. The Tiruketeshwaram was here. Mannar. Before the Mannar island, Tiruketeshwaram Mandir. From this way, we came all over to the here. This is the Talaimannar jetty. ఇప్పుడు మీరు చూస్తున్నారు అక్కడ ఫోటోలో మన్నార్ గ్రామం నుంచి మనం వచ్చి మన్నార్ ఇప్పుడు ఈ పాయింట్ అక్కడ సముద్రంలో Dhanushkoti is 32 kilometers. 32 కిలోమీటర్లు. అక్కడ నుంచి మన ఇండియన్ సాయిల్ అంటే రామేశ్వరం దగ్గర ధనుష్కోడి, అది అక్కడికి ఇక్కడికి 32 కిలోమీటర్ల సముద్రం. Before 1982, and from the Rameshwaram and Sri Lanka, we were doing business by using the ferry up there. That destroyed by 1982 by LTT Tigers. రామేశ్వరం నుంచి తలైమన్నార్కి ఓడల్లో బిజినెస్ జరుగుతూ ఉండేది. ఈ ఎల్టీటీ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత అవన్నీ At that time, Rameshwaram was like this. 32 kilometers. At that time, ఫెరీ ఇట్టుంటే బోట్ ఇట్టుంటే అప్పుడు ఆ కాలంలో మన ఇండియాలో ధనుష్కోటి నుంచి మన ఇక్కడికి తలైమన్నార్కి ఈ బోట్లు వస్తుంటే. ఇక్కడ కింద 1982 పిక్చర్ దట్ బాగా చెప్పాడు కదా. అంటే 1980s వరకు ఈ బ్రిడ్జ్ ద్వారానే ఇండియా శ్రీలంక మధ్య షిప్ ద్వారా ట్రేడ్ జరిగేది. తర్వాత ఎల్టీటీ వాళ్ళు దీన్ని పేల్చేయడం వల్ల ఆపేసినారు. ఇదా నెక్స్ట్ మా ట్రావెల్ టీమ్ చూడండి. సీను, మహేష్, నేను, విజయ్, మళ్ళీ సీను. రండి కొద్దిసేపు ఎంజాయ్ చేద్దాం వాటర్లో.
మా మహేష్ నా కోసం ఫోటో షూట్ చేశాడు. వెనక లైట్ హౌస్ ఉంది చూడండి, అప్పుడు ట్రేడ్ జరిగేది కదా, అప్పుడు లైట్ హౌస్ బాగా పనిచేసేది. దీని పక్కనే తలైమన్నార్ స్టేషన్ కూడా ఉంది, రైల్వే స్టేషన్. ఇదే లాస్ట్ స్టేషన్. దీని తర్వాత ఉండేది నెక్స్ట్ సముద్రంకి. అంత ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చూడండి. నెక్స్ట్ ఉండేది లాస్ట్ ట్రాక్, తర్వాత సముద్రమే. ఎండ్ ఆఫ్ శ్రీలంక. ఇక్కడ నుంచి రామేశ్వరం 32 కిలోమీటర్లు మాత్రం. మాతో వచ్చిన మెహర్ బాబా భక్తులంతా మొత్తం ఏరియా అంతా చూసి ఇంకేండ కదా ఇంకా బయలుదేరేసినారు. నెక్స్ట్ భోజనానికి వెళ్తాము. భోజనం కాడ కూడా ఒక వెరైటీ అయిన శివలింగం ఉంది, అది కూడా చూద్దాం రండి. చూస్తున్నారు కదా శివలింగం ఎంత బాగుందో చూడండి. ఇక్కడ నాగరాజు శివుడికి అభిషేకం చేస్తున్నాడు. వీళ్ళకి నమ్మకం ఏంటంటే నాగలోకం కూడా రెండవది నాగలోకం సంబంధించిన అనేది ఒక నమ్మకం కదా. మేమైతే తొందరగా వచ్చేసాము రూమ్కి. ఎలిఫెంట్ లేక్ రిసార్ట్ అబ్రానా పెట్టున్నాను కదా ఫస్ట్లో, అబ్రానా వరకు అని. ఇక్కడ ఇదే లాస్ట్ ఎండింగ్ పాయింట్ డే 3కి. ఇక్కడే మాకు రూమ్స్ ఇచ్చారు. ఇక్కడ 25 రూమ్స్, ఇక్కడ ఇంకో చోట 25 రూమ్స్. అది కూడా చాలా సూపర్గా ఉన్నింది రూమ్స్. మేము ఆ వెహికల్లో వచ్చాం కాబట్టి మా బస్ కన్నా ముందు వచ్చేసాము. మేమైతే రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి రాత్రి భోజనానికి వచ్చినాం. ఇక్కడ యాంటిక్ పీస్లన్నీ చాలా బాగా పెడతారు. ఒకప్పుడు యూజ్ చేసిన గుర్ర బండ్లు ఇవన్నీ. వాళ్ళు ఇంకా కొన్ని ప్లేస్ అంటే వస్తువులు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ వచ్చినారు. మేము వచ్చినప్పుడే రష్యన్స్ కూడా వచ్చినారు. చూడండి ఆడ రష్యన్ నిల్చుకొని చూడండి. వీళ్ళే లగేజ్ అంతా మనం ఎక్కడుందో రూము ఆడికి తీసుకొని వచ్చి చేర్చేస్తారు మనకి. ఇదే అండి ఆ రిసార్ట్. ఇంకా ఇక్కడ భోజనం చేసుకొని రైట్ ఇక్కడే నిద్రపోయి పొద్దున్నే క్లైమేట్ అయితే సూపర్ ఉన్నింది. రిసార్ట్ కదా, లైట్గా వర్షం పడినింది. ఆ ఫీల్ భలే ఉన్నిందిలేండి. ఇదే డైనింగ్. ఫుడ్ మాత్రం వెరైటీ పెట్టారు. మా బస్సు వచ్చేసింది. మా బస్సులో ఉండే వాళ్ళంతా వచ్చి తీసుకుని దిగేసి ఎవరో రూమ్ వాళ్ళు పోయి కొనుక్కునేసారు, తినేసి. ఇదేండి మా రూము. లోపల ఎలా ఉందో చూద్దాము. ట్రిపుల్ షేరింగ్. నేను రామారావు గారు అయితే నైట్ స్టే చేసాము ఇక్కడే. నేను ఈ చిన్నదాంతో పడుకున్నా, సార్ దాని పెద్దంతా పడుకున్నాడు. ప్రతి రూమ్లో అదే బాత్రూంలో టబ్ ఉన్నింది, షవర్ ఉన్నింది. నేనైతే టబ్లో స్నానం చేసా, మీకు తెలియదు. అది ఫుడ్ తినేసి ఇంకా నిద్రపోవాలా అంతే. నెక్స్ట్ మూడో రోజు అయిపోయింది. ఇంకా 4వ రోజు కలుసుకుందాం. అంతవరకు క్లైమేట్ ఎలా ఉందో, ఫుడ్ ఎలా ఉందో చూసేయండి. బాయ్ బాయ్. నేను మీ ప్రణీల్ మోహన్ రెడ్డి, ఏటూరి. మీరు బ్యాక్గ్రౌండ్లో వింటున్న వాయిస్ ప్యూర్లీ న్యాచురల్.